అమ్మా హాయ్ అమ్మా. హాయ్. అమ్మా పవన్ కళ్యాణ్ గారు మన వరంగల్ నిరంజన్ అనే అబ్బాయిని కలవడానికి వెళ్ళారు. అవును. అయితే అపోజిషన్ పార్టీ పేరు నాని గారేమో ఆడు ఈడు అని చెప్పేసి అనడం మీద జరిగింది. ఎవరైతే హెల్త్ పడదు ఆ పిల్లోడిని. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? ఆయన పేరున ఎప్పుడైనా ఆ వ్యక్తి ఆ పేరు గల్లోడు ఎప్పుడన్నా మంచిగా మాట్లాడంగా మీరు చూసారా? ఇంతమంది అందరి గురించి కూడా నెగెటివ్ మాట్లాడతాడు కానీ వేరేలాగా మాట్లాడాడు కదా! పవన్ కళ్యాణ్ ఆ చిన్న పిల్లగాడు నేను నిన్నలే యూట్యూబ్‌లో పెట్టారు నేను చూసిన. ఆ పవన్ కళ్యాణ్ ఆ పిల్లోడిని పోయి మందలిచ్చినందుకు అన్ని విమర్శలు చేత్తరయ్యా! అది కరెక్టేనా? అంటే ఆ అబ్బాయి బతికేటోడు కాదు కదా! బతికేటోడైతే ఆయన ఎందుకెళ్ళాలా? ఆయన పోయి పలకరిత్తాడా? చచ్చిపోయే పిల్లగానికి పోయి ఆ పిల్లగాని కోరికట కొంతమంది పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ఉంటది. పడి సస్తారు. మంచి వ్యక్తి చేయబట్టి ఆ పిల్లగాడిని పోయి చూసినందుకు ఆయన మీద కౌంటర్‌లేత్తండు. వాడికి నిజంగా సిగ్గు, లజ్జ ఉన్నోడైతే అలాంటి మాటలు అనడు. ఎందుకంటే సావబోయే పిల్లగాడిని చూసొచ్చిండు. అది మంచిదే అనుకోవాలి కదా! అనుకోకుండా పవన్ కళ్యాణ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతాండ్రు. ఈ ఈడే వాడిదాకా పోతే ఇంకొకసారి ఆయన గురించి మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించు. ఆయన నిజంగా తప్పు చేస్తే దాన్ని విమర్శించండి. అది ఎవరు కాదనరు. పార్టీ వాళ్ళు మీరు ఏవైనా విమర్శించొచ్చు కానీ గీలాంటి ఆ పిల్లగానికి ఏదో బాధల్లో ఉండి చూసొచ్చినందుకు దాన్ని పెద్ద ఉసుజోటు అది కరెక్టేనా? అంటే మీరు రారు. ఆ అబ్బాయికి లాస్ట్ కోరిక అబ్బా ఒక పోరగాడు చచ్చిపోతున్నాను ఇంటిలో వాళ్ళు వేడుతుంటే వీడు కౌంటర్ వేసిండు అది కరెక్ట్ కాదు. ఇంకొకసారి అది అలా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. కొద్దిగా మీరు పెద్దవాళ్ళు కదా అన్నీ ఉండాలి. మనం సిగ్గులది అన్నీ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అయితే నిరంజన్ అనే చెప్పి ఆ అబ్బాయి ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళడంతో వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారంటే సాక్షాత్తు మాకు హనుమంతుడే ఇంటికి వచ్చి అని చెప్పడం అయితే జరిగింది. దానికి ఏం చెప్తారు? నిజంగా ఆయన చాలా మంది అనుకుంటారు ఏంది పవన్ కళ్యాణ్ ఈ అమ్మాయి ఏంది ఊకంటారు అనుకుంటారు. శాశ్వతంగా ఆనమానైంది ఆ రాముడే అనుకోవాలి ఒక మాట చెప్పాలంటే. అంటే సావు బతుకుల్లో ఉన్న పిల్లగాన్ని పోయి నేను ఒక సీఎంను వాళ్ళ ఇంటికి ఎందుకు పోవాలా ఆ పిల్లగాన్ని ఇక్కడికి తీసుకురా అనొచ్చు ఒక మాట. ఇక్కడికి కాలు కట్టుకొని రండి నేను చూస్తా అనొచ్చు. అలా అనకుంటే వాళ్ళ ఇంటికే పోయి పలకరించిందంటే గొప్ప మనసు. నేను పవన్ కళ్యాణ్ గారికి ప్రతి దాంట్లో చెప్తా ఇలాంటి ఎన్నో చేయాలి. ఇప్పుడు ఏళ్ళు ఇచ్చినా లక్షలు ఇచ్చినా ఉండదు కానీ ఇది ఎప్పటికి చచ్చిపోయిన దాకా ఒక గుర్తుగా మిగిలిపోతుంది. ఆ పిల్లగాని ఆత్మ కూడా మంచిగా ఉంటుంది. ప్రజలు కూడా మంచి పనులు చేస్తారు. మంచి పనులు చేస్తేనే అది ఉన్న వాళ్ళకి కాదు పేదవారికి లాగానే పోయి ఎవరు బాధలు ఉన్నా అరుచుకోవాలి. ఇంకొకటి ఎవరో చాలా మంది మీడియాలలో పవన్ కళ్యాణ్ ఉన్న పక్కన ఉన్న కుక్కలు దగ్గరికి పోనీయటం లేదు అని వాళ్ళు బాధపడుతుండ్రు. అలా వద్దు. ఆ పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉన్న వాళ్ళట చాలా మంది ఏదో పేపర్ రాసుకొని వాళ్ళ బాధలు చెప్పుకుందాని పోతే రానియటం లేదట. అట్టా పక్కన ఉన్న వాళ్ళు పోనీయకుండా ఉండొద్దు. ఎవరు ఉన్న వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గారికి పోయే బాధలు చెప్పరు కదా. ఏదో లేని వాళ్ళు బాధలు ఉన్న వాళ్ళు పోయి చెప్తారు. అందు గురించే ఎవరు వచ్చి చెప్పినా లేకపోతే మాకు ఏ టైంకి రావాలో టైం ఇచ్చినా పోయి వాళ్ళ బాధలు చెప్పుకుందానికి ఉన్నారు. ఆయన ఇద్దరు మనుషులు చాలా ఫీల్ అవుతాండు మమ్మల్ని కలవనేయటం లేదు ఆ కళ్యాణ్ గారిని అని వాళ్ళు బాధపడుతుండ్రు. ఎవరు పోయినా కలవాలి ఏ బీద వాళ్ళైనా. అసలు ఇంకోటి రోడ్డు మీద అడక్క తినే అమ్మ పోయినా అడక్క తినే అయ్య పోయినా వాళ్ళని పిలిచి మీ కష్టం ఏందని అడిగితే పవన్ కళ్యాణ్ గారు చాలా అదే గొప్ప. ఆయన నిజంగా రాముడు దేవుడే అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. అయితే ఆ పిల్లోడు 2 గంటలు అంటే ఒక ల్యాప్‌టాప్ ఇది అడగడం అనేది జరిగింది. పప్పీ అడగడం అయితే జరిగింది. కుక్క పిల్ల చిన్నది. అది 2 గంటల్లోనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఆర్డర్ ఇస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీసుకురావడం అయితే జరిగింది. అలానే ఒక ట్యాబ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి చెప్పడానికి ఇంకా ఏముంటుంది మాటలు కూడా రావు దాని గురించి చెప్పడానికి. వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అందరు కూడా ఆయన వాళ్ళకు కూడా 5 లక్షలు ఏదో పెట్టుకుంటారట బేకరీ లాంటిది. నేను ఆ సాయం కూడా చేస్తానన్నాడు. అది చేద్దానికి మరి ఇంతమంది ఉండరు ఎవరు ముందుకు రాలేదేంది. అంటే ఏంది ఆయన గురించి పొగుడుతారు మేము చెప్పిన వాళ్ళు అని మమ్మల్ని అంటారు కానీ ఉన్నది మాట్లాడటం అలవాటు మాకు. ఉన్న నిజాలు మాట్లాడటం అలవాటు. అంటే పవన్ కళ్యాణ్ ఇలాంటివి చాలా చేసిండు కాబట్టి. అంటే తెలంగాణలో ఎందుకు ఆయనని ఎందుకు ఇలా అనుకుంటారని ప్రతి ఇక్కడ ఎంపీలే కానీ బీజేపీ వాళ్ళే కానీ టీఆర్ఎస్ వాళ్ళే కానీ కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు కానీ ఎక్కడో ఇక్కడ వెనకబడి ఉన్న గుళ్ళు కానీ గోపురాలు కానీ ఊళ్ళు కానీ వాళ్ళని పల్లెటూరు వాళ్ళు దారి లేకుండా ముండ్లు రాళ్ళు తీపిచ్చి వాళ్ళకు చీకటి అన్నది లేకుండా ఎలుగునిచ్చినోడే దేవుడు అనుకుంటారు ఎవరైనా. అలా పవన్ కళ్యాణ్ జాతర అని చాలా మంది ఆశ. ఎందుకంటే పేదవాళ్ళే కదా ప్రేమించేది పేదవాళ్ళే ఆయనకు ఓట్లు వేసేది నిజం చెప్పాలంటే. అందు గురించే తెలంగాణలో కూడా నిలబడ్డా అదే కోరిక. ఎందుకంటే కొన్ని గ్రామాలలో ఈ కొయ్య వాళ్ళు అంటే తెలుసు కదా వాళ్ళు ఇప్పటికీ చీకట్లోనే ఉంటారు. తోవ కూడా లేదు. వర్షాలు వస్తే అట్లా కావడి కట్టుకొని ఆ మనుషుల్ని తీసుకొస్తారు. ఎందుకంటే మాది అటే నేను బాగా తిరిగిన కదా నేను చూసిన. అందుకే ఆయనకి ఎప్పుడు అంటే అలాంటి వాళ్ళకు దారి ఏలుగు
ఇస్తే బాగుంటుంది. వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని తింటారు. పవన్ కళ్యాణ్ గారు మెయిన్ చేసేది అది. ఈ తెలంగాణలో కొంతమంది ఆయనను కోరుకునేది ఏంటంటే వెనకబడి ఇంకా చాలా ఉన్నాయి, అలాంటివి చేయాలని. ఎవరైనా ఇలా పీఠం ఎక్కగానే గద్దె మీద కూర్చోగానే నువ్వెవరు అని ఎక్కడో పోయి ఉండటం కాదు, ప్రజలని గురించి ఆలోచించాలి. ప్రజల నుంచే ఆయనకు చేతన, ప్రజలు అయితేనే ఓట్లు ఆయన అక్కడ కూర్చుంటాడు. వేయకుంటే కూర్చుంటారా? ఉన్నవాళ్ళు వేస్తారా? పేదవాళ్ళే. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఆలోచించి పేదవాళ్ళకు న్యాయం చేయాలని మేము అనుకుంటున్నాం. ఇంకొకటి, ఆఫీసు పోయి మణికొండలు పెట్టిండ్రు. మణికొండకు మా అలాంటి వాళ్ళే కానీ ఎవరే కానీ ఎక్కువ ఇటే ఉన్నారు కదా, గంత దూరం ఎవరు పోతారు? పవన్ కళ్యాణ్ చాలా దూరం పెట్టిర్రని మేము అందరం అనుకుంటున్నాము. సరే, ఆడ చాలా పెద్దగా స్థలం ఉందట, పెట్టిర్రు అని అనుకుంటారు. ఆ పిల్లగాని కోసం పోయినరు చాలా మంది ఆయన గురించి. ఆ పిల్లగాని పోయి పలకరించి వాళ్ళకి సాయం చేసినందుకు చాలా మంది సంతోషపడుతుండ్రు. మాలాంటి పేదవాళ్ళు కూడా సంతోషపడుతుండ్రు. థ్యాంక్ యూ.